మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేసిన నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ గారు, మంత్రులు పూనం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, సీతక్క, జాపాలి కృష్ణారావు, జీవన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, లక్ష్మణ్, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబీర్ అలీ గారు మాట్లాడుతూ, సమాజ అభివృద్ధి ధ్యేయంగా, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా, పట్టభద్రుల అభ్యున్నతి అజెండాగా ముందుకు సాగుతాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాలో 32 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఉద్యోగస్తులకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు చెల్లిస్తున్నాం. ప్రతి పథకం పేద ప్రజల కోసమే ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.